సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖలో అవినీతిపై సీరియస్ గా ఉన్నారు. పాస్ పుస్తకాల కోసం కూడా లంచాలు తింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారాయన. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని ఆలోచిస్తున్న సీఎం ఆ శాఖ మంత్రి కూడా అక్షింతలు వేసినట్టు సమాచారం. రెవెన్యూ శాఖలో అవినీతిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి ఆ శాఖను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారంట. ప్రజలతో నేరుగా సంబంధాలున్న ఈ శాఖ కార్యకలాపాల్లో పారదర్శకత తీసుకురావాలని ఆలోచిస్తున్నారంట ముఖ్యమంత్రి. ఈ శాఖలో అధికారులు ప్రతి విషయంలోనూ లంచాలు తీసుకుంటూ ఉండడంపై సీఎం కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. చివరికి రైతుల పాస్బుక్లు ఇవ్వడానికి కూడా ఓ రేటు పెట్టి మరీ వసూలు చేస్తుండడంపై సీరియస్ గా ఉన్నారంట ఆయన. ఏ జిల్లాల్లో ఈ తతంగం జరిగిందన్న సమగ్ర సమాచారం కూడా గులాబీబాస్ దగ్గర ఉందట. ఆ క్రమంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పడడంతో సంస్కరణలకు నాంది పలకాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఇలాంటి సమయంలో రెవెన్యూ శాఖలో అధికారుల వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో పైనుంచి కింది స్థాయి వరకు రెవెన్యూ శాఖలో ఉన్న జాడ్యాన్ని తొలగించేందుకు కఠిన చర్యలు తప్పవని భావిస్తున్నారంట సీఎం. ఒకటి రెండు సార్లు చెప్పి చూశాక కొందరిపై వేటు తప్పదనే అంచనాకు వచ్చినట్లు కనిపిస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే రెవెన్యూ శాఖ సేవలు అత్యంత కీలకమైనవి. రెవెన్యూ ఆఫీసులతో అవసరం ఉండని వారు ఉండరు. ఈ శాఖలో ఇప్పటికే కొంతమేర కంప్యూటరీకరణ జరిగినా అవినీతి మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. సమస్య చిన్నదైనా నాంచటం, లేని కొత్త సమస్యలు సృష్టించటం ఈ శాఖకే సొంతం. ఈ క్రమంలో ఈ శాఖలో సేవలన్నీ ఆన్లైన్ చేయడంతో పాటు ఆఫీసుల చుట్టూ జనం తిరిగే పని లేకుండా చేయాలన్నది సర్కారు లక్ష్యం. ఈ శాఖ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం ఆ శాఖ మంత్రి మహమూద్ అలీకి కూడా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఎవరు చేసినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. త్వరలోనే ఈ శాఖలో ప్రక్షాళన తప్పదనే సంకేతాల్ని మంత్రికి ఇచ్చారంట.